హలో వెల్కమ్ టు బృందా మినీ వ్లాగ్స్. నేను మీ అర్పిత. ఏంటి వీడియోలో ఏదో చూపిస్తుంది, ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? అదేం లేదండి, మేము ఉండేది కొత్తగూడెం, కానీ ఎప్పుడు మేము భద్రాచలం వెళ్ళాం. కానీ ఎందుకో సడన్గా అనుకున్నాం వెళ్దాము ఫ్యామిలీతో అని. సో మార్నింగ్ అనుకుంటే ఈవినింగ్ కల్లా స్టార్ట్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా, టోటల్ ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయాం. సో 4 o'clock ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 6 అయింది. చాలా ఫొటోస్ వీడియోస్ తీయాలి అని అనుకున్నాను, కానీ చాలా చీకటి అయిపోయింది 6కే. ఎవరైతే చూడలేదో భద్రాచలం వాళ్ళ కోసం ఈ వీడియో. సో భద్రాచలంలో టెంపుల్ దగ్గర బస్ దిగగానే ఇంకా టెంపుల్కి రీచ్ అవ్వడానికి చాలా దూరం మనం నడవాల్సి. చాలా మంది అనుకుంటారు భద్రాచలం వెళ్ళాలి, పాపికొండలు వెళ్ళాలి అని, కానీ మేము ఇంత దగ్గరగా ఉన్నా కూడా మేము అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం. కానీ నాకు తెలిసి మార్నింగ్ కంటే ఈవినింగే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. సో అలా ఈవినింగ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటుంటే ఆ ఫీలే వేరు. చూస్తున్నారు కదా, రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది. అందులో ఫ్యామిలీతో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగో మా మదర్కి అక్కడ కూడా నమ్మకం చూడాలనిపించింది నిలబడుపు చూడగానే. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశా. ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్ళడం కంటే ఇలా ఫ్యామిలీతో టెంపుల్స్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ నుంచి చూస్తే టెంపుల్ చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. సో ఫైనల్గా మనం గోదావరి రీచ్ అయ్యాం. బట్ చాలా చీకటిగా ఉంది కదా, మీరు ఏం చూడలేరు, ఎందుకంటే నేనే ఏం చూడలేదు. అక్కడ లైట్స్ కూడా సరిగ్గా లేవు, అంత పురుగులు ఉన్నాయి. ప్లస్ అక్కడ చీకటి ఉంది, బురద కూడా చాలా ఉంది, ఏం అంత కనిపించలేదు. అందుకే నేను వీడియో కూడా తీయలేకపోయా. సో మేము ఆ చీకట్లోనే త్వరగా స్నానం చేసి బయటకు వచ్చేసాం. టెంపుల్స్కి వెళ్ళడానికి అనేసి మన కొబ్బరికాయలు తీసుకున్నాం అన్నమాట ఫ్యామిలీ అందరం. సో అందరు చాలాసేపు నడిచారు కదా, అలసిపోయి వాటర్ తాగారు కూడా. అలా టెంపుల్కి వెళ్ళాము చిన్న పిల్లల్ని తీసుకొని, కానీ చాలా కష్టం అనిపించింది. నైట్ షాప్స్ కూడా చాలా క్లోజ్ ఉన్నాయి వాటర్ తీసుకున్నామంటే. సో ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయ్యాం, కానీ లోపలికి మాత్రం మన ఫోన్స్ అనేది ఎల్లో లేదు లోపలికి. సో బయట వరకు అయితే వీడియో తీసాను. చూస్తున్నారు కదా, అక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఆవులు ఉంటాయి, మనము ఫుడ్ పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళాలి దర్శనం కోసం. అక్కడ మొబైల్ ఇచ్చేయాలి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా చిన్న షాప్, అక్కడ వాళ్ళు మొబైల్ తీసేసుకుంటారు. ఇంకా లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాం. ఇదంతా టెంపుల్ సరౌండింగ్ అనమాట. పిల్లలకి ఏమైనా కొనివ్వాలి అనుకుంటే అక్కడ బొమ్మలు చాలా ఉంటాయి. ఇంకా మేము దర్శనం చేసుకొని అక్కడ ఎక్కువసేపు కూర్చునేసరికి టైం ఎంతైంది, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో టెంపుల్ బయట చాలా ఫొటోస్ దిగాము, ఇంకా చాలాసేపు స్పెండ్ చేసాం టెంపుల్లో. ఇంకా 10:30 అయింది, ఇంటికి వెళ్ళాలి కదా. సో బస్సెస్ అనేవి అవైలబుల్లో లేవు, చాలా దూరం నడిచాము. సో చిన్న పిల్లలతో వెళ్ళాం కదా, వాటర్ ఆకలి అంటున్నారు. అయినా వెళ్ళడం కంటే రావడానికి అయితే మాకు దారి అంతగా తెలియక చాలాసేపు పట్టింది. అసలు మేమే నడవలేకపోయాము. సో దర్శనం అయితే ఫైనల్గా బాగా జరిగింది ఫ్యామిలీతో. మేమైతే ఇంటికి రీచ్ అయ్యాం. మీలో ఎవరైనా భద్రాచలం విజిట్ చేయాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి. అదే దూరం నుంచి వచ్చే వాళ్ళైతే, దగ్గర ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో నా ఛానల్ని చూసే వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి.